Dear students, this is Srinivasu working as a lecturer of computer science in ABN PRR College of Science, Kovur. Okay, today we have to discuss about drawbacks of file-based system. In the last session, I already discussed what is file-based system and its characteristics. Today we'll discuss about drawbacks. ఓకే, మనకి ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి ఎందుకు డ్రాబ్యాక్స్ వస్తాయనంటే, మనకి ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ సిస్టంలో ఒకసారి చూస్తే ఫైల్ బేస్డ్ సిస్టమ్ నుంచి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ వరకు ర్యాపిడ్గా ఏ విధంగా మనకి డెవలప్ అయిందో చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క జనరేషన్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమ్ని అప్లై చేయడం జరిగింది. ఆ టైప్ ఆఫ్ సిస్టంలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అందులో ఉన్న లిమిటేషన్స్ ఏంటో చెప్పుకుంటూ వస్తున్నాం. అదే కోవలోకి మనకి ఏమొస్తుందంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్ లాస్ట్ క్లాస్లో చెప్పాం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా స్టోర్ అవుతుందంటే ఫైల్స్ ఓరియంటెడ్గా స్టోర్ అవుతుంది ఇది. ఓకే, డేటా అనేది యూజర్స్ నుంచి మనకి డేటాబేస్లోకి యాక్సెస్ అవ్వడానికి, అలాగే స్టోర్ అవ్వడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ ఎలా అయితే రోల్ ప్లే చేస్తాయో చెప్పు. అందులో వచ్చిన డ్రాబ్యాక్స్ మనం ఇందులో చెప్పుకుందాం. ఒకటి మనకి డ్రాబ్యాక్స్లో ఫస్ట్ వన్ అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా. ఓకే, రిడెండెన్సీ అంటే ఏం చెప్పుకుంటున్నాం? డూప్లికేషన్. ఓకే, అది ఏ విధంగా ఉంటుంది అంటే కంట్రోల్లో ఉండదు, అదే అన్కంట్రోల్డ్. అలాగే ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అంటే యాక్యురేట్గా ఉండదు, ఖచ్చితత్వంగా ఉండదు. ఓకే, కన్సిస్టెంట్గా ఉండదు. అలాగే ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటే ఎప్పటికైనా ఈజీగా చేంజ్ అవ్వాలన్న ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. బ్రీఫ్గా అలాగే ల్యాక్ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ, లిమిటెడ్ డేటా షేరింగ్, poor enforcement of standards, unable to represent relationships among data. Last one, excessive program maintenance and low programming productivity. Okay, the first point is మనకి అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా అంటే ఏంటి? ద సేమ్ డేటా విల్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. దిస్ విల్ రిజల్ట్ ఇంక్రీజ్డ్ డిస్క్ స్పేస్. అంటే ఒకే టైప్ ఆఫ్ డేటా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి రిపీట్ అవుతూ ఉంటే ఆ డేటాని మనం ఏమంటామంటే డూప్లికేషన్స్ అంటాం. అలా డూప్లికేషన్స్ రిపీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మనకి డిస్క్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు సమ్ సాంగ్స్ అనేది తీసుకోండి, డౌన్లోడ్ చేసుకుని ఒక ఫోల్డర్లో సాంగ్స్ అనే ఫోల్డర్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ సాంగ్స్ని డిఫరెంట్ లొకేషన్స్ పెట్టడానికి కాపీ పేస్ట్లు చేసుకుంటాం. అప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ప్లేసెస్లో ఉన్నాయి, మ్యూజిక్ అనే ప్లేసెస్లో ఉన్నాయి. మళ్ళీ మనం డిఫరెంట్ కేటగిరీ చేసి అంటే 3 ప్లేసెస్లో ఉంటుంది. అంటే ఒకే టైప్ ఆఫ్ డేటా 3 ప్లేసెస్లో ఉండటం వల్ల డిస్క్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఇన్ ద ఫైల్ బేస్డ్ సిస్టమ్ కూడా ఫస్ట్ వన్ ఏంటంటే అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా. అంటే రిడెండెన్సీ అంటే ఏం చెప్పుకుంటున్నాం? డూప్లికేషన్ ఆఫ్ డేటాని కంట్రోల్ చేయలేదు ఫైల్ బేస్డ్. ఎందుకంటే అన్ని ఫైల్స్ వేరే ఓరియంటెడ్గా పెట్టుకుంటడం జరుగుతుంది. కామన్గా ఒక ఫైల్ ఉండదు, కామన్గా ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉండదు, డిఫరెంట్ ఇండిపెండెంట్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అది. కాబట్టి దిస్ విల్ రిజల్ట్ ఇంక్రీజ్ డిస్క్ స్పేస్. దీనివల్ల ఆ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి? ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. ఇది దేనివల్ల రేజ్ అవుతుంది అని అంటే కాన్స్టెంట్గా ఖచ్చితంగా డేటా ఎక్కడ ఉండాలంటే ఒక ప్లేస్లో ఉన్న డేటా మళ్ళీ ఆ డేటా రిపీట్ అవ్వకూడదు. అలా రిపీట్ అవ్వకుండా ఉన్న డేటా ఏదైతే కన్సిస్టెంట్ డేటా అంట. కానీ మనకి ప్రీవియస్ దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం? అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా. దీనివల్ల అది ఇన్కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోతుంది. ఏంటి అంటే ద అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ ఆఫ్ డేటా విల్ పెర్మిట్ ద సిస్టమ్. అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేసేస్తుంది. మనం ఒక చోట ఒక ఫైల్లో ఓ టైప్ ఆఫ్ డేటా ఇచ్చాం, మళ్ళీ అదే టైప్ ఆఫ్ డేటా డిఫరెంట్ లొకేషన్లు ఇస్తుంటే యాక్సెప్ట్ చేస్తుంది. అలా యాక్సెప్ట్ చేయడం వల్ల మనకి ఏది రేజ్ అవుతుంది అంటే ఇన్కన్సిస్టెన్సీ అనే ప్రాసెస్ రేజ్ అవుతుంది. ఏంటంటే యాజ్ ఏ రిజల్ట్ ఏ పర్టికులర్ డేటా ఎలిమెంట్ లైక్ పేషెంట్ నేమ్ విల్ బీ ఎంటర్డ్ డిఫరెంట్లీ ఇన్ ద డిఫరెంట్ ఫైల్స్. సపోజ్ ఒక పేషెంట్ నేమ్ తీసుకున్నాం, అంటే హాస్పిటాలిటీకి సంబంధించిన డేటా మనం మెయింటైన్ చేస్తున్నాం. ఒక పేషెంట్ నేమ్ తీసుకున్నాం, ఆ పేషెంట్ నేమ్ ఏమవుతుంది అంటే విల్ బీ ఎంటర్డ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ ఫైల్స్. అదే పేషెంట్ నేమ్ని డిఫరెంట్ ఫైల్స్లో
యూజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ డేటా ఎలిమెంట్. ఇప్పుడు పేషెంట్ యొక్క పర్టికులర్ పర్సన్ నేను రిట్రీవ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, డిఫరెంట్ లొకేషన్లో ఉన్న డేటా అంతా వచ్చేస్తుంది, మనకి వేస్టేజ్ ఆఫ్ స్పేస్ వస్తుంది. కాబట్టి ఏది రేజ్ అవుతుంది? ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. నెక్స్ట్ మనకి ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఓకే, అదేంటి ఇన్ఫ్లెక్సిబిలిటీ అని అంటే, సపోజ్ మనం ఏదైనా సరే డేటా ఎంటర్ చేయడం జరిగింది, డిబిఎంఎస్లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, డిబిఎంఎస్లో మనకి డేటా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అలాగే కన్సిస్టెన్సీగా ఉంటుంది అని అంటే మనం యూజర్స్ నుంచి డేటాబేస్లోకి డేటా స్టోర్ అవ్వడానికి సమ్ స్టేజెస్ అనేవి అలాగా రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఏదైనా మైన్యూట్ చేంజెస్ అవసరం అవుతాయి. అలాంటి మైన్యూట్ చేంజెస్ చేయడానికి ఈ ఫైల్ బేస్డ్ సిస్టంలో అవ్వదు. ఇట్ మే నాట్ బీ పాసిబుల్ టు మీట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్స్ ఫుల్లీ. అంటే యూజర్స్ అనేవాళ్ళు ఫుల్గా యొక్క యాక్సెసిబిలిటీ అనేది ఉండకపోవటం వల్ల ఏమవుతుంది, ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ చేంజెస్ ఇన్ ద యూజర్ రిక్వైర్మెంట్, అంటే ఫ్యూచర్లో సమ్ మైన్యూట్ చేంజెస్ అనేవి చేయడం అవసరం అవుతుంది. ఆ అవసరాన్ని మనకి ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయదు. కాబట్టి ఇట్ మే నాట్ బీ పాసిబుల్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూజర్స్ ఫుల్లీ. కాబట్టి అలాంటి ప్రాబ్లం రీచ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ బ్యాకప్ అండ్ రికవరీ. ఓకే, ల్యాక్ ఆఫ్ బ్యాకప్ అంటే ఏంటి? మనం వెన్ యాన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఫెయిల్డ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఇట్స్ వర్క్, అంటే మనం వర్క్ అనేది ఏం చేస్తాను, డేటాని తీసుకొని ఒక సిస్టంలోకి స్టోర్ చేస్తాను పర్టికులర్ అప్లికేషన్ ఉపయోగించి. ఆ మధ్యలో ఏమైంది అని అంటే ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది, అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది అండ్ ఇట్స్ అప్డేటింగ్ ఆన్ ఏ ఫైల్ని అప్డేట్ చేయడానికి ఏమవుతుంది అని అంటే మనం ఫెయిల్ అయింది, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ రీవర్క్. ఓకే, దానివల్ల మనకి బ్యాకప్ అనేది ఏమవుతుంది అని అంటే ఎక్కువ టైమ్స్ అనేది స్టోర్ చేయడం అవసరం అవుతుంది. దానివల్ల వేస్టేజ్ ఆఫ్ మెమరీ కూడా వస్తుంది. అండ్ రికవరీ. ఓకే, మనకి రికవరీ అంటే ఏంటి? డేటా అనేది ఎక్కువగా స్టోర్ చేస్తున్నాం, అంటే అవసరం లేని డేటాను కూడా మనం స్టోర్ చేయడం వల్ల అప్లికేషన్ ప్రోగ్రామ్ మనకి మిస్ అయినప్పుడు రికవరీ కూడా అలాగే అవుతుంది. త్వరగా రికవరీ అవుతుందా? అవ్వదు. కానీ డిబిఎంఎస్లో చూడండి, ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఈజీగా అక్కడ మెయిన్ డూప్లికేషన్ అనేది అలౌ చేయదు కాబట్టి మనకి రిపిటేషన్ ఉండదు. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటి, లిమిటెడ్ డేటా షేరింగ్. అసలు ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఒక పర్సన్ మాత్రమే యాక్సెస్ చేస్తారు, మల్టిపుల్ పర్సన్స్ అనేది యాక్సెసిబిలిటీ అనేది ఉండదు. కాబట్టి ఫైల్ బేస్డ్ సిస్టమ్ ది డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ డీసెంట్రలైజ్డ్ మేనర్. సెంట్రలైజ్డ్ మేనర్ అంటే ఏంటి? డేటాబేస్ అనేది ఒక చోట ఉంటుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఈజీగా యాక్సెస్ చేస్తాయి. కానీ ఇక్కడ డీసెంట్రలైజ్డ్ అంటే ఇండిపెండెంట్గా ఉంటాయి. కాబట్టి హ్యాన్స్ ద షేరింగ్ ఆఫ్ డేటా ఈజ్ కాంప్లెక్స్ వన్. కాబట్టి డేటా షేర్ చేయటం మనకి నాట్ పాసిబుల్ అనమాట. అంటే పాసిబుల్ అంటే చాలా కష్టం. ఇప్పుడు నార్మల్గా మనకి ఆఫ్లైన్ ఉంది, సపోజ్ మనం సిస్టంలో డేటా స్టోర్ చేసి పెట్టుకున్నాం, సపోజ్ ఏదో మీ బయోడేటా, దానికి నెట్ లేదు. ఓకే, అలాగే మనకి యూఎస్బి సపోర్ట్ లేదు, ఏమీ లేదు. మరి వేరే వాళ్ళకి ఆ బయోడేటా ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రింట్ తీసి మనం మాన్యువల్గా పంపించాలి. మరి అది కొంచెం కష్టమే కదా. అదే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, లేకపోతే ఇంకా వేరే అప్లికేషన్ ఫెసిలిటీ ఉంది అనుకోండి, ఈజీగా డేటా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ ద ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ టూ కాంప్లెక్స్. కాబట్టి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ది డేటా ఈ స్టోర్డ్ ఇన్ ఏ డీసెంట్రలైజ్డ్ మేనర్, అంటే ఇండిపెండెంట్గా డేటా స్టోర్ అవుతుంది. దానివల్ల మనకి డేటా అనేది లిమిటెడ్ డేటా షేరింగ్. నెక్స్ట్ వన్, పూర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్. మనకి కొన్ని ఏంటంటే అప్లికేషన్స్ అనేవి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ సిన్స్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఫైల్స్ వర్ డెవలప్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ విల్ డిజైన్ డేటా. ఓకే, అంటే మన యొక్క డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ ఈజీగా మనకి అందులో అప్లికబుల్ అవుతాయి. వాటినన్నింటినీ సపోర్ట్ చేసుకోగలిగేలా ఉండాలి, అంటే కొన్ని సమ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఓకే, అవి ఎలా అంటే సిన్స్ ఈచ్ గ్రూప్ విల్ ఫాలో ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్ ఫర్ ఫీల్డ్ నేమ్ బట్ నథింగ్ బట్ కాలమ్ నేమ్, ఫీల్డ్ విడ్త్, సైజ్ అండ్ ఫీల్డ్ టైప్, వాట్ టైప్ ఆఫ్ డేటా. అంటే మనకి
డేటాబేస్లో డేటా స్టోర్ చేస్తాం. మనకి రిలేషనల్ డేటా మోడల్లో మీకు చెప్పడం జరిగింది. కాలమ్ నేమ్స్, రోల్ నెంబరు, అలాగే నేము, తర్వాత ఏజ్, ఓకే, అడ్రస్ అని చెప్పి చెప్పడం. అంటే కాలమ్ నేమ్స్ అనేవి బిజినెస్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఇవి ఈ రూలే మీరు ఫాలో అవ్వాలి, దీని నుంచి బయటకు రాకండి అని చెప్పి స్టాండర్డ్స్ అనేవి ఫోర్స్ చేస్తారు. కానీ ఫైల్ బేస్డ్ సిస్టంలో అటువంటి స్టాండర్డ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవే పూర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్. ఏ విధంగా ఏ పేరుతో పడితే ఆ పేరుతో మనం సేవ్ చేయటం కానీ, అన్నీ టెక్స్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి, ఇమేజ్ ఓరియంటెడ్గా ఉండవు, మల్టీమీడియా ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఓకే, కాబట్టి సిన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఫైల్స్ ఫర్ డెవలప్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ అప్లికేషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేస్తారు. వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, అప్లికేషన్స్ అనేవి షేర్ అవ్వు, ఇంకా రిపీట్ అవుతుంది, ఒకే నేమ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, అనేబుల్ టు రిప్రజెంట్ రిలేషన్షిప్ అమాంగ్ డేటా. మనకి అంటే ముందుగా మనం డిబిఎంఎస్లో కొన్ని ఆబ్జెక్టివ్ చెప్పుకోవటం జరిగింది కాబట్టి మనకి ఇది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చెప్తున్నాం. ఏది డిబిఎంఎస్ని బేస్ చేసుకుని ఫైల్ బేస్డ్ సిస్టమ్ చెప్తున్నాం. ఓకే, దేర్ ఈజ్ నో ఇంప్లిసిట్ ఫెసిలిటీ టు రిప్రజెంట్ రిలేషన్షిప్ అమాంగ్ డేటా ఇన్ డిఫరెంట్ ఫైల్ ఫర్ ఏ సింగిల్ సిస్టమ్. దేర్ ఈజ్ నో ఇంప్లిసిట్ ఫెసిలిటీ టు రిప్రజెంట్ రిలేషన్షిప్ అంటే టేబులర్ ఫార్మేట్లో డేటా స్టోర్ చేసుకుంటే ఒక యూనిక్ టేబుల్లో ఉన్న యొక్క కాలమ్ నేమ్ని మనం ఎగ్జాంపుల్లో చెప్పడం జరిగింది. రోల్ నెంబర్ బేస్ చేసుకుని ఏజ్ వచ్చింది, అదే రోల్ నెంబర్ బేస్ చేసుకుని అడ్రస్ వచ్చింది, అదే రోల్ నెంబర్ బేస్ చేసుకుని మనకు హాస్టల్ వచ్చింది, అదే రోల్ నెంబర్ బేస్ చేసుకుని ఏ ఇయర్లో చదువుతున్నారు వచ్చింది. అక్కడ రిలేషన్ మనం మెయింటైన్ చేసి ఇక్కడ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అన్ని ఫ్లాట్ ఫైల్స్లో స్టోర్ చేసుకుంటే వెళ్తాం. ఫ్లాట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ నోట్ ప్యాడ్ ఫైల్. దానికి కాలమ్స్ బేస్డ్ కానీ రోస్ బేస్డ్ కానీ ఓకే పర్టికులర్ స్టాండర్డ్స్ కానీ ఉండకపోవటం వల్ల రిలేషన్ అనేది ఎలాంటిది ఉండదు. అనేబుల్ టు రిప్రజెంట్ రిలేషన్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్లో మనకు ఉంటుంది. ఓకే, అంటే ఒక ఫైల్ ఏ ఫైల్ మీద ఆధారపడుతుందో అలాంటి రిలేషన్స్ అనేవి మనం ఎటువంటి ప్రోగ్రెస్ ఇందులో అప్లై చేయం కాబట్టి ఇట్ ఈస్ ఎ టూ కాంప్లికేటెడ్ టు మెయింటైన్ రిలేషన్షిప్. దేర్ ఈజ్ నో ఇంప్లిసిట్ ఫెసిలిటీ, అలాంటి ఫెసిలిటీ అనేది ఉండదు. అమాంగ్ డేటా ఇన్ డిఫరెంట్ ఫైల్స్ ఫర్ ఏ సింగిల్. ఒక సిస్టంలో డిఫరెంట్ ఫైల్స్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్ మనం మెయింటైన్ చేయడం అవ్వదు. నెక్స్ట్ మనం ఎక్సెసివ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ అంటే ఎక్కువగా మెయింటెనెన్స్ చేయడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకుంది. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మాడిఫై ద ప్రోగ్రామ్స్ అండ్ డేటా స్ట్రక్చర్ ఎట్ ఏ లేటర్ స్టేజ్ బై ఏ డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మాడిఫై. సపోజ్ మనం ఫస్ట్ టైం ఓ డేటా ఎంటర్ చేసాం. సపోజ్ మీరే ఉన్నారు ఫైనల్ ఇయర్స్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఓకే 5th సెమిస్టర్లో ఉండటం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మీ యొక్క డేటా ఏ విధంగా స్టోర్ అయి ఉంటుంది కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ సో అండ్ సో పర్సన్ సో అండ్ సో ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంకా అకాడమిక్ ఇయర్ సపోజ్ ఓకే ఏ ఇయర్లో అయితే జాయిన్ అయ్యారో ఆ ఇయర్ నేమ్. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ పర్సన్ నేమ్ మారదు కానీ ఇయర్ మారుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చారు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ మారచ్చు. ఫోన్ నెంబర్ మారిస్తే ఫోన్ నెంబర్ మార్చవచ్చు. అలాగే మీ యొక్క గ్రూప్ యొక్క సబ్జెక్ట్స్ మారుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మాడిఫై చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి అది ఈజీగా మాడిఫై చేయొచ్చు డిబిఎంఎస్. కానీ ఇక్కడ చూడండి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు మాడిఫై ద ప్రోగ్రామ్స్ అండ్ ది డేటా స్ట్రక్చర్. ఓకే, అంటే ఒకసారి ఎంటర్ చేసిన డేటా మనం ఎప్పుడైనా మిడిల్ ఆఫ్ ది స్టేజ్లో మాడిఫై చేయాలనుకున్నప్పుడు చాలా కష్టం. ఎందుకంటే ఎట్ ద లేటర్ స్టేజ్ బై ద డిఫరెంట్ గ్రూప్స్ మెనీ ప్రోగ్రామ్స్ వేరియబుల్స్ మే బీ డిఫైన్డ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఆల్ దీస్ డిఫికల్టీస్ విల్ లీడ్స్ టు ఎక్సెసివ్ మెయింటెనెన్స్. కాబట్టి మిడిల్ ఆఫ్ ది స్టేజ్లో ఎక్కడైనా సరే పాసిబిలిటీ కండిషన్స్ రావాలనుకుంటే అంటే ఏదర్ డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ మాడిఫై కానీ ఇలాంటి అప్లై చేయాలనుకున్నప్పుడు చాలా ఇక్కడ కష్టం. అలాగే లో ప్రోగ్రామింగ్ ప్రొడక్టివిటీ అంటే ప్రోగ్రామర్ ప్రొడక్టివిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ టైం టేకెన్ టు డెవలప్ ఎన్ అప్లికేషన్. ఓకే, అంటే ఫైల్ బేస్డ్ సిస్టంలో డేటాను స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్లికేషన్ని మనం చాలా హై లెవెల్లో సమ్ స్టాండర్డ్స్ని అప్లై చేసి స్టోర్ చేసుకోవాలంటే ఎవరు యాక్సెస్ చేయకుండా
ఓకే, సెక్యూరిటీ పరంగా ఆథరైజ్డ్ అప్లై చేయాలి, కానీ అటువంటి మెయింటైన్ చేయడానికి ఇక్కడ చాలా వీక్ అనమాట. అలాగే మనకి ఈ విధంగా డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఏ విధంగా మనకి ఇక్కడ ఉంది ఒకసారి అన్నీ ఒకసారి చూస్తే, అన్కంట్రోల్డ్ రిడెండెన్సీ అంటే డూప్లికేషన్ కంట్రోల్ చేయలేదు. డూప్లికేషన్ కంట్రోల్ చేయకపోవటం వల్ల డేటా ఇన్కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేయాలంటే వీలు పడదు. ల్యాక్ ఆఫ్ బ్యాకప్, దీనివల్ల ఏమవుతుందంటే డేటా అనేది కలిసి మిడిల్ ఆఫ్ ది స్టేజ్లో సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ మనం బ్యాకప్ తీసుకుంటాం, కానీ చాలా ఇబ్బంది. అలాగే లిమిటెడ్ డేటా షేరింగ్, డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డేటా షేర్ అవ్వాలంటే అనేబుల్ టు షేర్. పూర్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయరు. అనేబుల్ టు రిప్రజెంట్ రిలేషన్షిప్ అమాంగ్ డేటా, అసలు రిలేషనే మెయింటైన్ చేయరు. లో ప్రోగ్రామింగ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్, ఇవన్నీ మనకి ఇందులో వస్తున్నాయి. డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ అంటే ఓల్డెన్ డేస్లో డేటాని మెయింటైన్ చేయాలంటే అంత కష్టపడేవారు అనమాట. ఓకే, మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే బాగా ఓల్డెన్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డేటాబేస్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో డేటాని ఏ విధంగా స్టోర్ చేసేవారు అంటే ఫైల్ బేస్డ్ సిస్టమ్. అలా స్టోర్ చేయటం వల్ల మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటో ఇవన్నమాట. వాటినే మనం ఏమంటున్నాం, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.